నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ సుపరిచితులు ఎన్టీఆర్ జిల్లా వాసి ఆలపర్తి విద్యాసాగర్ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం అభినందనీయమన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్. ఆసనాలను ఆచరించి నూతనోత్సాహం పొందడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. విజయవాడ నగరంలో బద్మాషుల చిత్ర యూనిట్ సందడి ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని కోరిన చిత్ర నటీనటులు. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ సుపరిచితులు ఎన్టీఆర్ జిల్లా వాసి ఆలపర్తి విద్యాసాగర్ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలోని పార్లమెంట్ సభ్యుని కార్యాలయంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఆలపర్తి విద్యాసాగర్ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం చిన్ని మాట్లాడుతూ సామరస్య పూర్వక ధోరణితో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించగలిగే ఏకైక నేతగా విద్యాసాగర్ ను అభివర్ణించారు. విద్యాసాగర్ ఎన్నికతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రధానంగా ఒక ఉద్యోగ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అన్ని విద్యాసాగర్ లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. పోరాట పటిమ కలిగిన నాయకులు కనుమరుగు అవుతున్న ప్రస్తుత కాలంలో విద్యాసాగర్ లాంటి వారు అరుదుగా ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు అవలంబిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల తనకు కొంతమేర అవగాహన ఉందన్నారు. నిత్యం శారీరక శ్రమతో సతమతమయ్యే కార్మికులకు యోగాసనాలు దివ్య ఔషధం వంటివని ఆసనాలను ఆచరించి నూతనోత్సాహం పొందడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో ఆయుష్ శాఖ, కార్మిక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల థీమ్ యోగాసనాల కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీష, ఉప కార్మిక కమిషనర్ సిహెచ్ ఆశారాణి, విఎంసి అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్లు కార్మికులతో కలిసి యోగాసనాలను ప్రాక్టీస్ చేశారు. రుగ్మతల నుంచి రక్షణ పొందేందుకు యోగాసనాలను ఆచరించడం ఉత్తమ మార్గంగా కార్మికులు ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ₹1 ఖర్చు లేకుండా కేవలం 45 నిమిషాలు మనసును లగ్నం చేసి యోగా శిక్షకుల సూచన మేరకు ఆసనాలను ఆచరించడం ద్వారా మనసును శరీరాన్ని ఆధీనంలో ఉంచుకొని దృఢత్వం పొందేందుకు కార్మిక సోదర సోదరీ మణులు కృషి చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు యోగాసనాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 4 రోజుల పాటు వివిధ వర్గాల ప్రజలకు యోగాసనాలపై శిక్షణ అందించి వారిని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాన్ని అడుగులు వేస్తోందన్నారు.
ఈరోజు 14వ రోజు కంటిన్యూస్గా వివిధ డిపార్ట్మెంట్స్ అధికారుల్ని అలాగే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ఈ బీఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్మిక శాఖ నుంచి వందలాది మంది లేబర్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ యోగా గురించి వివరించడం జరిగింది. అలాగే వాళ్ళందరితో యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ దీని గురించి అవగాహన తీసుకున్నారు. సో ఇంకా ప్రతిరోజు వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నాము. మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించి బై జూన్ 21, 2025 నాటికి అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం నాటికి 10 లక్షల మంది యోగా నేర్పించి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమ సంకల్పం దానికి తగ్గట్టుగా మన జిల్లాలో తయారు చేస్తున్నాము. సో దీనికి ప్రతి ఒక్కరూ పబ్లిక్ తరలి రావాలి. ఇంకా మన జిల్లాలో ప్రతి పార్క్లో ప్రతి పబ్లిక్ ప్లేస్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ ఇంటి పక్కన మీరు యోగా చేయాలనుకుంటే చాలా మీ ఇంటి పక్కన ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న పార్క్ కానీ ఓపెన్ స్పేస్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ చూస్తే మీకు ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 యోగా జరుగుతూ ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. విజయవాడ నగరంలో బద్మాషుల చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 6వ తేదీన విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర నటీనటులు కోరారు. మొగల్రాజపురంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నటీనటులు విద్యాసాగర్, దీక్ష మాట్లాడుతూ పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో బద్మాషులు చిత్రాన్ని నిర్మించారని, ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. ఈ నెల 6వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని, చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం దర్శకుడు శంకర్ చేకూరి మాట్లాడుతూ బద్మాషులు చిత్రం టైటిల్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. చిత్రంలో కామెడీ, ప్రేమ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయన్నారు. నటీనటులు తనకెంతో సహకారం అందించారని, నిర్మాత కూడా ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదని చెప్పారు. ఈ నెల 6వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు తప్పక చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో చిత్ర నటీనటులు పాల్గొన్నారు. నా పేరు శంకర్ చేకూరి, బద్మాషులు ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా జూన్ 6th రోజు మా బద్మాషులు మూవీ థియేటర్లో గ్రాండ్గా ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ కాబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడకి ప్రమోషన్స్ కోసం వచ్చాను. ఇక్కడ చాలా బాగా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఎంత అయితే హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో మా సినిమా చూసి కూడా మిమ్మల్ని మాకంటే ఎక్కువ ఆనందం చేస్తుంది. మా సినిమా 2 గంటలు ఎంటర్టైన్ అవ్వడానికి తీసిన సినిమా. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా వైబ్ అవుతారు, ఫ్యామిలీతో పోతే ఎంటర్టైన్ అవుతారు. కంప్లీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన ఒక ఫిలిం. క్లీన్ కామెడీ ఉంటుంది, ఎటువంటి బూతులు లేవు, వల్గారిటీ ఉండదు, పంచెస్ ఉండవు, రియలిస్టిక్ కామెడీ ఉంటుంది. ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక 2 గంటలు మనం సరదాగా గడిపినట్టే ఉంటుంది. సో జూన్ 6th మా సినిమా రాబోతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే 150 రూపాయలు కానీ ఎంతో, మేము పెట్టే ప్రైస్ 150 రూపాయలు మీరు పెడితే మాత్రం ఏమాత్రం వేస్ట్ కాదు. ఆ నమ్మకం మాకుంది సినిమా పైన. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు పెట్టే 150 రూపాయలు మరియు 2 గంటల టైం ఏమాత్రం మా సినిమాకి వస్తే వేస్ట్ అవ్వదు. సో సినిమా చాలా బాగా వచ్చింది. జూన్ 6th వచ్చి చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈరోజు విజయవాడకి రావడం జరిగింది. మా బద్మాషులు ప్రమోషన్లో భాగంగా పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని మాకు ఈరోజు విజయవాడలో అన్ని రకాలుగా ప్రమోషన్ చేస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నాము, జూన్ 6th రోజు మా బద్మాషుల మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ వచ్చి సినిమా చూస్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తారు. నవ్వులు ఉన్నాయి, చాలా హ్యాపీ ఎమోషన్ ఉంది, ఒక ఎమోషన్ లాంటి మంచి కథ ఉంది. కంప్లీట్గా మా సినిమాని చూడండి. అంటే చిన్న పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఇలా తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, తెలియని ఆర్టిస్టులు ఉన్నారు అని మీరు ఆలోచించకుండా మా సినిమా కనుక మీరు చూస్తే డెఫినెట్గా ఒక 10 minutes తర్వాత మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మరిపింపజేస్తాము. ఫన్ జనరేట్ చేస్తారు, కథలోకి ఇన్వాల్వ్ చేస్తాము. నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కలిసి చూడొచ్చండి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదండి. మీరు చిన్న అంటే ఊర్లో ఉంటారు కదా, బాబాయ్
తాత కానీ మామ కానీ పిన్ని కానీ ఇలా అందరూ కలిసి చూసినా ఎట్లాంటి మీకు అభ్యంతరకరంగా ఎలాంటి సీన్స్ ఉండవండి. సో నవ్వుకునే సినిమా తీసాము, బద్మాషులు అనే సినిమా. జూన్ 6 రోజు మీరు అందరు కలిసి చూడండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమా, సో పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాము. మీ మీడియా. విజయవాడ, నమస్తే విజయవాడ పీపుల్. బద్మాషులు మూవీ ప్రమోషన్లో భాగంగా మేము విజయవాడకు సందర్శించడం జరిగిందండి. పొద్దున్నే మేము సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి దర్శనం, బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సో మాకు అన్ని విజయవంతంగానే జరుగుతున్నాయి ఈరోజు ప్రమోషన్స్. సో అందులో భాగంగానే మేము వచ్చేసి ఫస్ట్ బాబాయ్ హోటల్ని సందర్శించాము. అక్కడ కూడా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది. తర్వాత KFCలో అక్కడ వెళ్ళి కొరియన్ వంటకాలు కూడా అవి కూడా టేస్ట్ చేసాము. చాలా ఇంటరాక్ట్ అయ్యాము. ఇక్కడ వాళ్ళు కూడా మీడియా ప్రతినిధులు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు మేము మధ్యాహ్నం వచ్చామండి అన్నపూర్ణమ్మ మిలిటరీ భోజనశాలకి. వచ్చినప్పటి నుంచి ఒకటే ఫుడ్, అసలు ఫుడ్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా, ఇంత ఆప్యాయత ఉందా అనేసి మేము చూస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణమ్మ మిలిటరీ హోటల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ, చాలా రుణపడి ఉంటామండి. ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారంటే, ఇది భాషాపరంగా పక్కన పెడితే ఇది ఒక మంచి సినిమా, ఒక ఊరి సినిమా. అంటే ఒక ఊరిలో 2 క్యారెక్టర్లు ఉంటాయండి. ప్రతి ఊర్లోనూ ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్లు. మిమ్మల్ని నవ్వించి మిమ్మల్ని కవ్వించే క్యారెక్టర్స్ అయితే ప్రతి ఊర్లోనూ ఉంటాయి. అలాంటి ఎలిమెంట్స్, అలాంటి కథతోటి డైరెక్టర్ శంకర్ సార్ వచ్చేసి అలాంటి దాంతో సినిమా తీయడం జరిగింది. అందులో నేను ఒక లీడ్ క్యారెక్టర్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను దీక్షా కోటేశ్వర్. అదేవిధంగా ఇక్కడ స్పందన చూస్తుంటే అసలు సినిమా అంటే జనాలకు ఒక ఎంటర్టైన్మెంటే కాదండి, ఒక ఇష్టం, ఒక ప్యాషన్, ఇంకా లైఫ్, ఇంకేం చెప్పినా కూడా తక్కువేనండి. విజయవాడ పీపుల్ అయితే అమేజింగ్ అండి. ఫుడ్ విషయంలో, సినిమా విషయంలో అయితే అమేజింగ్. థ్యాంక్ యూ విజయవాడ, థ్యాంక్ యూ సో మచ్. జూన్ 6న థియేటర్లలో మా మూవీ బద్మాషులు మూవీ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మూవీ థియేటర్లో మాత్రమే చూడండి, తర్వాత మీ ఆప్షన్. సో మమ్మల్ని, అది చిన్న సినిమా, చిన్న క్యారెక్టర్లు, అంటే చిన్న ఆర్టిస్టులు లేదా తెలియని ఆర్టిస్టులు అని మాత్రం మీరు భావించకండి. ఈ సినిమా చూస్తే కనుక ఈ క్యారెక్టర్స్కి, ఈ సినిమాకి ఈ అన్నోన్ ఫేసెసే కరెక్ట్, వీళ్ళే న్యాయం చేకూర్చారు అనేది అయితే తప్పకుండా మీ మనసులో అయితే అది వస్తుంది. సో మీరు మమ్మల్ని ఆదరించి మా సినిమాకు మంచి సక్సెస్ ఇచ్చి, మా డైరెక్టర్ గారికి మంచి విజయం ఇచ్చి ఇంకా 4 సినిమాలు తీసే విధంగా మీరు ప్రోత్సహిస్తారని నేను మీడియా ముఖంగా తెలుపుతున్నాను. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయవాడ, లవ్ యూ. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న ROB, RUBల నిర్మాణానికి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన RUB, ROB ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలుస్తామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. 1వ డివిజన్ గుణదల, డాన్ బాస్కో ప్రాంతం, దేవీనగర్, బాంబే కాలనీ, రైల్వే కట్ట, దేవీనగర్, సింగ్ నగర్ మధ్య కట్ట, మధురానగర్, పప్పుల మిల్లు ప్రాంతాల్లో వారు పర్యటించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న రైల్వే సమస్యలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను, పెండింగ్ లో ఉన్న ROB, RUB వివరాలను ఎంపీ కేశినేని శివనాథ్ కు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, రేపు DRM తో జరగబోయే మీటింగ్ లో సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే సమస్యలను ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన RUB, ROB ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలుస్తామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న ROB, RUBల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ నగరంలో, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేకి సంబంధించి పలు ROBలు, RUBలు పెండింగ్ ఉన్నాయి. అందులో చాలా మట్టుకి గత 2014 నుంచి 19 నుంచి వరకు బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మనం చూస్తే చాలా రోడ్లే కాకుండా మనం సత్యనారాయణపురంలో RUBలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడు ఈ గుందల ప్రాంతం కానీ, 30వ నెంబర్ డివిజన్లో కానీ, ఈ బాంబే కాలనీ కనెక్షన్, అయోధ్య నగర్ రాణిబాబు కాలనీ కనెక్షన్ కానీ, RUBలు కానీ, ROBలు కానీ అన్నిటికీ కూడా రేపు DRM గారితో నేను,
గౌరవ శాసనసభ్యులు బోండా ఉమ్మ గారు కలిసి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్లో ముందు ఇక్కడ ఉన్న లోకల్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మేమిద్దరం కూడా ఈ 10-15 రోజుల్లోనే రైల్వే మంత్రి గారిని, రైల్వే బోర్డు అధికారులని కలిసి ఇక్కడ శాంక్షన్కి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో మరి విజయవాడ రైల్వే జంక్షన్గా ఉన్నటువంటి సమయంలో మెయిన్ లైన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఇటు హౌరా టు హైదరాబాద్ కానీ, బాంబే కానీ మరి మెయిన్ లైన్లన్నీ కూడా దీంట్లోనే వెళ్తాయి. ఇక్కడ దాదాపు 6 ఫ్లైఓవర్లు అవసరం ఉంది, 6 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, అలాగే 3-4 రైల్ అండర్ బ్రిడ్జ్లు ఆర్యూబీలు కూడా అవసరం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధురానగర్ డబుల్ లైన్ ఆర్యూబీని తీసుకొచ్చాం. అలాగే బొడుమేరు దగ్గర ఒక ఆర్యూబీని పూర్తి చేసాం. దాని తర్వాత గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయినాక, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సహకారంతో ఇవాళ అన్ని ప్రాజెక్టులని కూడా టేకప్ చేశాం. IPL 2025 విజేతగా RCB అవతరించింది. ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ పై బెంగళూరు 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. PBKS కెప్టెన్ అయ్యర్ ఫెయిల్ అవడంతో మ్యాచ్ RCB వైపు తిరిగింది. చివర్లో శశాంక్ హాఫ్ సెంచరీతో చెలరేగిన ఫలితం లేకపోయింది. RCB బౌలింగ్ లో భువనేశ్వర్, కృణాల్ చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్ లో కోహ్లీ 43 రన్లతో రాణించారు. 18 ఏళ్ల IPL చరిత్రలో RCBకి ఇదే తొలి టైటిల్. RCB అభిమానుల 18 ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL విజేతగా అవతరించింది. కింగ్ కోహ్లీ కల నెరవేరింది. తొలిసారి IPL టైటిల్ సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన IPL ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 7 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విరాట్ కోహ్లీ 43 రన్నులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటర్లు ఎవరూ అర్ధ శతకం సాధించకపోయినప్పటికీ అందరూ తమ వంతు పరుగులు చేశారు. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించింది. ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ తొలి వికెట్ కు 43 పరుగులు జోడించారు. వీరు ఆడుతున్నప్పుడు పంజాబ్ సునాయాసంగా గెలుస్తుందనిపించింది. అయితే వీరు అవుట్ అయిన తర్వాత పరిస్థితి తారుమారైంది. శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. RCB బౌలర్లలో భువనేశ్వర్, కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ లో వేధించి హింసిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమన్నారు. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనార్టీల 3 పిల్లలు దెబ్బలు తిన్నారన్నారు. రాకేష్ హైదరాబాద్ లో జొమాటోలో డెలివరీ బాయ్ పనిచేస్తున్నాడని అన్నారు. యువకుడు తెనాలిలోనే ఉండటం లేదన్నారు. పాత కేసు వాయిదా కోసం తెనాలికి వచ్చాడని, రాకేష్ ను చూడడానికి అలా స్నేహితులు వచ్చారన్నారు. వాళ్ళు కూడా మంగళగిరి నుంచి వచ్చారన్నారు. జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ లో సభ్యత్వం కూడా ఉందన్నారు. ఐతా నగరంలో సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గొడవ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారన్నారు. గొడవ పడుతున్న కానిస్టేబుల్ లను వీళ్ళు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్ ను ప్రశ్నించడం వీళ్ళు చేసింది తప్ప. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారన్నారు. తెనాలి PS లో కూడా పడేసి కొట్టారని ఆరోపణ గుప్పించారు. ఏప్రిల్ 26న ఐతనగర్ లో నడి రోడ్డు మీద పడేసి 3 చితకబాదారన్నారు.
కొట్టొద్దని వేడుకున్న పోలీసులు వదలలేదన్నారు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసి కొట్టారన్నారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారన్నారు. ఈ వ్యవహారంలో తెనాలి 2 టౌన్ సిఐ మరో పిఎస్సిఐ కూడా ఉన్నారన్నారు. అరెస్ట్ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదన్నారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ గిరిజన నేత కొండారెడ్డి నరహరి వరప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ చంద్రబాబు పాలనను వెన్నుపోటు పాలన అని వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో టీడీపీ గిరిజన ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ గిరిజన నాయకులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నికలకి 2 సంవత్సరాలకు ముందు చంద్రబాబును లోకేష్ ను కలిసి వివరించామని చెప్పారు. గిరిజనుల్లో వారికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన కల్పించామని చెప్పారు. ఎన్నికల్లో గిరిజనులు ఒక తాటిపై ఉండి కూటమి గెలుపుకు కృషి చేశారన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ చంద్రబాబు పాలనను వెన్నుపోటు పాలన అనటం సరైన విధానం కాదన్నారు. ఎలక్షన్ ముందు రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కష్ట నష్టాలు తెలుసుకొని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేయడం, సప్లాన్ నిధులని దారి మళ్లించడం, గిరిజనులపైన చాలా చిన్న చూపు చూసి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించి వారిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ అభివృద్ధిని కుంటుపరిచిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నిటినీ ఎప్పటికప్పుడు నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఆ ప్రాంతాల్లో నివసించిన గిరిజనులకి మనోధైర్యం పెంచి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో మీరు
సుభిక్షంగా ఉంటారని, వారిని బలోపేతం చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపిన ఘనత ఈ గిరిజన పర్యాటకులు. తెలుగుదేశం పార్టీ విభాగంతో అనుసంధానమై వీరందరూ అనేక ప్రాంతాల రాష్ట్రంలో పర్యటించి మా టీంలో ఉండి వీళ్ళు గిరిజనుల్ని బలోపేతం చేయడం జరిగింది. వెన్నుపోట్లు గొడ్డలి వేట్లు జగన్ కే చెల్లునని పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ జూన్ 4, 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పారు. దీంతో రేపటితో సంవత్సరం కాబోతోందని, అదే రోజు వెన్నుపోటు దినమంటూ జగన్ ఒక కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచారో చెప్పాలంటే చాలా ఉందని ప్రశ్నించారు. వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లకు పెటెంట్ రైట్ గా తీసుకుందని చెప్పారు. గొడ్డలి పోట్లు జగన్ కే చెల్లు. ఇవన్నీ చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. జూన్ 4వ తేదీ 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఘన విజయం సాధించి రేపటితో ఒక సంవత్సరం కాబోతా ఉంది. మరి అదే రోజు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినమని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపినాడు. వెన్నుపోటు దినమట. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచారని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండా. అయ్యా, చరిత్ర పుట్టినప్పటి నుంచి మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది. గొడ్డలిపోట్లు ఇవన్నీ చూస్తే దొంగ దొంగ అని దొంగతనం చేసినవాడు దొంగ దొంగ అని అరిచినట్లుంది. వెన్నుపోట్లు మీ నానా తాతల కాలం నుంచి స్టార్ట్ అయింది. మీ తాత వైఎస్ రాజారెడ్డి గారు ఎవరి దగ్గరైతే మంగంపేట మైన్స్లో వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడో ఆ వ్యక్తినే హత్య చేసి మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పొజిషన్ ఇస్తే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పివి నరసింహారావు మీద, ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని వెన్నుపోటు పొడిచి హత్య చేసిన హంతకులతో నువ్వు తిరుగుతూ సునీత మీ చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో ఆకాష్ విజయవాడ బ్రాంచ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ CHVS నరేష్ అన్నారు. జేఈఈ అడ్వాన్స్ లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ మంగళవారం బెన్ సర్కిల్ వద్ద గల ఆకాష్ విద్యా సంస్థల నందు జరిగింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ జేఈ ఫలితాల్లో విజయవాడ బ్రాంచ్ విద్యార్థి ఏరుగు మధుసూదన్ రావు ఆల్ ఇండియా 1720 ర్యాంక్ సాధించారని అన్నారు. మరో విద్యార్థి ఉజ్వల్ బాపన్న దొరకు 5093 ర్యాంక్, నిదేశ్ యామినేని 6341 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. అలాగే సూర్య లోకేష్ కల్లూరి, వి అశ్రిత, సాయి రజిత, దేవనబోయిన స్వాతి, నితీష్ రామ్ సుంకర జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారని అన్నారు. ఆకాష్ విద్యా సంస్థలో అందిస్తున్న కరికులం, అధ్యాపకుల బోధన వల్లనే చక్కటి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఐఐటీలో ర్యాంక్ సాధించే విధంగా తమ సంస్థ ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నామని అన్నారు. విజయవాడ శాఖ నుండి 23 మంది విద్యార్థులకు పైగా ఐఐటీలో సీట్ సాధించారని అన్నారు. ఆకాష్ విద్యా సంస్థలు అందిస్తున్న విద్యా విధానం వల్లనే అన్ని ఫలితాల్లో మంచి మార్కులు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గుంటూరు క్లస్టర్ హెడ్ మహేంద్ర, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు.
ఈ రోజున ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ ర్యాంకులు మన విజయవాడ బ్రాంచ్ నుంచి 23 మంది క్వాలిఫై అయిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నాము. దీనిలో గమనించినట్లయితే ఆకాష్ ఇన్స్టిట్యూషన్ నుంచి 2025 అడ్వాన్స్ ర్యాంకులు తీసుకున్నట్లయితే టాప్ 100లో 12 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, టాప్ 200లో 20 మెంబర్స్, టాప్ 500లో 56 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ టాప్ 1000 మెంబర్స్ తీసుకున్నట్లయితే 122 మెంబర్స్ ఇప్పటివరకు అందిన ఫలితాలను బట్టి క్వాలిఫై అయిన వాళ్ళ నెంబర్ అన్నమాట. సో అదేవిధంగా మన విజయవాడ బ్రాంచ్ నుంచి కానీ గమనించినట్లయితే మధుసూదన్ రెడ్డి, ద బెస్ట్ హార్డ్ వర్కర్ అండ్ క్లెవర్, అల్టిమేట్లీ 2 years 11th and 12th ఇక్కడ హాస్టల్లో ఉండి కష్టపడి చదివి 1720 ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించాడు. మనకు అడ్వాన్స్ రిజల్ట్స్ మనకు కంప్లీట్ అయ్యాయి. సో మనకి ఏంటంటే మన విజయవాడ ఎంటైర్ ఏపీలోనే మన విజయవాడలో మధుసూదన్ రెడ్డి అనే అతనికి ఒక మంచి ర్యాంకు సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇదంతా ఈ రిజల్ట్స్ రావడం గల కారణము మన ఆకాష్ ఫ్యాకల్టీస్ మాత్రము. సో మనకేంటంటే మన ఇంజనీరింగ్ ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ సార్ కూడాను, సో అందరూ ఒక టీం వర్క్ చేసి ఇంత మంచి రిజల్ట్స్ అనేది మనకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో ఇలాంటి రిజల్ట్స్ ఇంకా ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. సో మన క్యాంపస్లో మన దగ్గర 3 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి గర్ల్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, డే స్కాలర్ క్యాంపస్ అండ్ బాయ్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. సో మీకు అందరికీ చెప్తున్నాం, సో మీరు కూడా వచ్చి మన దాంట్లో ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే 100% మనం బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తాము. వై మధుసూదన్ రెడ్డి, ఐ సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1720 in JEE Advanced 2025. I did my 2-year JEE program in Akash Institute Vijayawada branch. Your faculties are very good and the curriculum given by Akash is very good. There are different types of tests conducted here, UT, term test. Finally, especially I want to talk about final test series conducted by Akash for JEE Advanced. It consists of 2 codes, Code A and Code B. Code A consists of questions which are 15 to 20% difficult than actual JEE Advanced questions. I am Ujjwal. I have secured 5093 rank in JEE Advanced 2025. I have studied in Akash Vijayawada branch. For securing this rank, my teachers have motivated every time, and after conducting these test results, they have consulted me and asked what is your problems. This is Ashrita. I have secured 6,205 marks in JEE Advanced. It is OBC rank, not general rank. And I actually wanted to secure a seat in aerospace engineering, but with my current marks I couldn't get into it. I secured 3,500 rank in advanced exam. Now I wanted to tell about Akash Institute. It supports a lot and the faculty are very much supportive. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు అర్హులైన నిరుపేదలందరికీ టిట్కో ఇళ్లతో పాటు పట్టణ గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి 2 సెంట్ల నుండి 3 సెంట్ల లోపు నివాస స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తవుతున్న హామీలను అమలు చేయకపోవడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూటమి పరిపాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటికీ నివాస స్థలాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రజలు సిపిఐ కార్యకర్తలు భారీగా చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొండపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ గత ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల
ఇళ్ల స్థలాలతో పాటు గతంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీల మేరకు టిడ్కో ఇళ్లను ఇవ్వాలని 3 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడి 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. రేపు జూన్ 12వ తేదీ నాటికి పూర్తిగా 1 ఇయర్ అవుతూ ఉంది. మరి సూపర్ 6 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతసేపు వేరు వేరు అంశాలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ సూపర్ 6 వాగ్దానాల గురించి మాట్లాడడం లేదు. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు. పర్యవసానంగా ఇవాళ ప్రజలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు కూడా మేము చేపట్టాం. ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నదంతా ఒక్కటే, ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తల్లికి వందనం అందరికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వీటితో పాటు ఎవరైతే నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో ఆ భృతిని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. సంవత్సర కాలమైనా సరే మీరు వాగ్దానాలు అమలు చేయకుండా ఇదే రకంగా ముందుకు కొనసాగితే సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఇతర వామపక్షాలు ప్రతిపక్షాలను కలుపుకొని సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రతి ఒక్క వాగ్దానం అమలయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి పైన పోరాడడానికి ప్రజల్ని సమీకరిస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ సుపరిచితులు ఎన్టీఆర్ జిల్లా వాసి అలపర్తి విద్యాసాగర్ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం అభినందనీయమన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్. ఆసనాలను ఆచరించి నూతనోత్సాహం పొందడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. విజయవాడ నగరంలో బద్మాషుల చిత్ర యూనిట్ సందడి ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని కోరిన చిత్ర నటీనటులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బి న్యూస్.